వన్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రాడి తీరుతాం. జోక్యం చేసుకుని పరిశ్రమను తెరిపించాలి. కలెక్టర్ గారు జోక్యం చేసి 409 మంది కుటుంబాలకు ఆదుకోవాలి. తక్షణమే పరిశ్రమను తెరిపించాలి. జిడిపిక కార్మికుల ఐక్యత తక్షణమే పరిశ్రమను తెరిపించాలి. అందరికీ ఒక కుటుంబాలు ఆదుకోవాలి. రోడ్డు మీద పడ్డ 409 మంది కార్మికులు కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. జీడిపిక్కల పరిశ్రమ తక్షణమే తెరిపించాలి. కార్మికులకు అందరికీ న్యాయం చేయాలి. కార్మికులందరికీ ఉపాధి కాపాడాలి. అర్థాంతరంగా మూసేసిన కంపెనీ ఉపాధి ఇవ్వాలి. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మూసేసిన కంపెనీ తెరిపించాలి. కార్మికుల ఐక్యత పరిశ్రమను తెరిపించాలి. 409 మంది ఉపాధి కాపాడాలి. పరిశ్రమను తెరిపించాలి. 409 మంది ఉపాధి కాపాడాలి. కార్మికుల ఐక్యత జీడిపిక కార్మికుల ఐక్యత జీడిపిక కార్మికుల ఐక్యత. ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట గ్రామం దగ్గర ఇంటర్ స్నాక్ క్యాష్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక చెన్నై ఓనర్షిప్లో ఉన్నటువంటి కంపెనీ గత 15 రోజుల నుంచి అర్ధాంతరంగా కార్మికులకి, ప్రభుత్వానికి, అధికారులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. అర్ధాంతరంగా మూసేసిన తర్వాత ఉదయం పొద్దున్నే ఉద్యోగానికి వచ్చినటువంటి 409 మంది కార్మికులకి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు. 24 గ్రామాల నుంచి 409 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూసేస్తే ఇప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులు ధర్నా చేస్తుంటే చేసుకోండి, రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారో చేసుకోండి, తప్పితే మేము పరిశ్రమను తెరిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి యంత్రాంగం తెలియజేస్తూ ఉంది. ముడి సరుకు దొరకటం లేదనేటువంటి ఒక అబద్ధపు కారణంతో ఇవాళ పరిశ్రమని మూసేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం లాభాపేక్ష వల్లే మళ్ళీ భవిష్యత్తులో ఇది కనుక ప్రభుత్వం యాజమాన్యం కనుక తెరవకపోతే ఆ పరిశ్రమని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని 409 మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, జరుగుతుంది ఒకటి. 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి, టీవీల్లో ప్రచారం కనబడుతుంది. వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని తక్షణం పరిశ్రమను తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి. నా పేరు అన్నపూర్ణ. చిన్నింపేట జీడిపక్కల పరిశ్రమలో పనిచేస్తున్నాను. ఇంటర్ స్నాక్ కంపెనీలో 409 కుటుంబాలు పనిచేస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీ ఇంకా మీకు నడుపుతామా అని చెప్పి ఒక 5 సంవత్సరాలు ఇంకా నడుపుతాం మేము అని ఇప్పుడు సడన్ గా ఫ్యాక్టరీని తీసేసి సడన్ గా హఠాత్తుగా ఒక రాత్రే క్లోజ్ చేశారండి. మా 409 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడి ఉన్నాయి. ఇప్పుడు మాకు జీవనోపాధి కావాలి. మాకు ప్రభుత్వం వారిని మాకు ఫ్యాక్టరీని తెరిపించాలని, మా అందరికీ జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నామండి. మా అందరి తరఫున కూడా మా అందరికి కూడా ఈ ఆడవాళ్ళందరూ కూడా 300 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కావాలి, మా పరిశ్రమను తెరిపించాలని కోరుకుంటున్నామండి. మాది లింగంపల్లి గ్రామం అండి. అయితే మరి చిన్నింపేట జీడిపక్కల పరిశ్రమలో 9 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామండి. అయితే మాకైతే మాత్రం గతంలో ఇలాగే మాకు మీటింగ్ పెట్టారండి. గతంలో మీటింగ్ పెట్టి మీ మైండ్లో తీసివేయండి అమ్మా, 5 సంవత్సరాల వరకు కంపెనీ అడుగుతుందని చెప్పారండి డీజమ్మ గారు. తర్వాత మేము మళ్ళీ అనుమానం వచ్చి మిషన్లో వెళ్ళిపోతుందని మళ్ళీ అడిగామండి. అడిగితే మీరు మాత్రం మైండ్లో తీసేయండి అమ్మా, మీరు కంపెనీ నిలబడుతుంది, ఇంకో పోషించన్నా మారుతాం కానీ కంపెనీ మాత్రం మూసివేయమని చెప్పారండి. చెప్పిన తర్వాత మళ్ళీ మాకు మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్లో కూడా మళ్ళీ ఏమన్నారంటే ఆ కంపెనీ ఆ సిప్ ఈ సిప్ కూడా శనివారం రండి అని చెప్పారండి. మాకు శనివారం రండి, మీకు ఎంతవరకే మరి మేము కంపెనీ మూత వేస్తున్నామో, మీకు వచ్చి లాభాలు ఏవైతున్నాయో, మీకు వచ్చి ఏవైతున్నాయో అవి తెలుసుకోవాలి కదా, కంపెనీ నిలబెడతాం ఏదో చెప్తామని మాకు శనివారం చెప్తామని చెప్పారండి. మేము యథారీతిగా శనివారం వచ్చామండి. మేము యథారీతిగా శనివారం వచ్చినోడికి మరి అర్ధరాత్రి కాడ మరి రాత్రి 12 గంటలకి 1 గంటకి మరి తాళాలు వేసేసుకునండి, సీసీ కెమెరాలు బిగించి వెళ్ళిపోయారండి. యథారీతిగా మరి మేము అందరం మరి 24 గ్రామాలండి. మరి అందరూ కూడా మరి ఎంతో ఫ్యాక్టరీ నిలబడదని భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, భర్తలు మంచం మీద పడి వాళ్ళు ఉన్నారండి.
ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉన్నారండి. డీజమ్మ గారి కంపెనీ నిలబడుతుందని చెప్పిన రీతిగా బ్యాంకుల్లో లోన్లు కూడా తెచ్చుకున్నామండి. ఈ రోజున మరి 24 గ్రామాల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయండి. మరి మేమైతే మరి 17 రోజులు ధర్నా చేస్తున్నామండి. మాకు ఎటువంటి సంధింపు లేదండి. డీజమ్మ గారి దగ్గర నుంచి కానీ, సార్ల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి సంధించు లేదండి. మేము ఎంతగానో మరి మీ తిండి బిడ్డలు మానేసుకుని, ఇంటికాడ భవిష్యత్తు కూడా మానేసుకుని మేము ఎంతగానో నిర్ణయం చేస్తామండి. రోడ్డు మీద కూడా పడి నిర్ణయం చేస్తామండి. మరి మాకు ఎంతగానో న్యాయం జరగాలని మేము ఎంతగానో ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నామండి. మరి మళ్ళా మా అయితే మరి అర్ధరాత్రి గడ వచ్చి తాళాలు వేసేసుకున్న కారణం చేత మేము ఎంతగానో ఆ రోజు అయితే అండి మేము ఎంతగానో ఆ రాత్రి మరి వచ్చి శనివారం వచ్చండి, ఆదివారం అంతా ఉండిపోయామండి. ఆ రాత్రి అంతా కూడా మేము ఉండిపోయామండి. అయితే ఎంఆర్ఓ గారు వచ్చారండి. తర్వాత మళ్ళా మాకు లేబర్ ఆఫీస్ నుంచి కూడా ఆఫీసులు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర సంధించారండి. తర్వాత మేము మరి నిరసన చేసేటప్పుడు చిన్నిపేట నుంచి అది మరి పత్తిపాడు వరకు నడిచి వెళ్ళిపోయామండి. రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయి సత్యబాబు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి మా ఆదరాదంతా చెప్పుకున్నామండి. అయితే నేను మాట్లాడతానని అన్నారండి. మేము లెటర్ కూడా ఇచ్చి వచ్చామండి. ఇప్పటికి కూడా ఆవిడ మాకు స్పందించలేదండి. తర్వాత మేము జ్యోతుల నెహ్రూ గారి దగ్గర కూడా వెళ్ళామండి. మరి జగ్గంపేట ఇరిపాక మరి జ్యోతుల నెహ్రూ గారు కూడా మీకు న్యాయం చేస్తామమ్మా, ప్రభుత్వంతో మాట్లాడతానన్నారండి. మరి మాకు న్యాయం జరగాలని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మరి ఎంతగానో బిడ్డల్ని భార్య అని బిడ్డలు అందరిని వదిలివేసుకుని మాకు భవిష్యత్తు కల్పించాలని, మాకు మళ్ళా ఫ్యాక్టరీ తెరవాలని, మాకు పని కల్పించాలని మేము ఆందోళన చేస్తున్నామండి. మా ఎన్నప మీదండి.